అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. నమస్తే అన్న, ఇక్కడ బలరామ్ అంటే ఎవరన్నా? నేనేనండి. ఇతనే. మర్యాద మాట్లాడు. పక్క జరుగు. సంతోష్ బాబుతో పెట్టుకుంటావరా? ఆయనతోనే సినిమా తీస్తావరా? మా బాబు అంటే ఏమనుకుంటున్నారా? స్టార్స్ తోనే పెట్టుకుంటారా? ఈ హైదరాబాద్ మాదే. ఎవరా మీది? అది కాదు సార్. ఎక్కడికి వచ్చిండ్రా? అది కాదు నేను చెప్పేది. రేపు పొద్దుగల ఖాళీ చేసి సామాన్లతో పోతానే ఉండాలా, లేకపోతే నీ తల్లి తలవారీరా. నరుకుతావా? నరుకుతా. ఇప్పుడు నేను నరుకుతావా? నరుకుతా. నరుకురా. లక్ష్మమ్మ ఏంటమ్మా? నువ్వు ఉండరా? నరుకుతానంట. లక్ష్మమ్మ నేను చెప్పేది. నరుకుతా. ఏమో గట్ల చూస్తావేంద్రా? ఓ ఈ లక్ష్మమ్మ అంటే ఏందో చూడాలనుందా? ఓ ఎల్లమ్మ, పుల్లమ్మ, మైసయ్య, కొండయ్య, యాగిరి, లక్ష్మమ్మ, నరసింహ, ఓ పద్మిని, రాగిని, నలిని, రండి అందరూ ఊరికి రండి. మన ఇలాకకి ఎవడో వచ్చిండు, నరుకుతానంట. ఈ తల్లి నరుకుతా అన్నావు కదరా? నేను నరుకుడు చూసి శానేళ్ళయింది. ఎప్పుడో నా మొగుణ్ణి నరికినా మళ్ళా నరుకుడు చూడలే. దాదాగిరి చేస్తున్నావా? నా ఇలాకకు వచ్చి నాకు తాగేస్తున్నావా? హైదరాబాద్ ఓల్దిరా హైదరాబాద్ మనందరిది. ఈ నడుమిట్లేందో కొత్తగా షురూ చేసిండ్రేంద్రా? హైదరాబాద్ ఆంది, సికింద్రాబాద్ ఇంది, రాయలసీమ ఆంది, బొంబాయి ఇంది, తెలంగాణ నాది. నక్కలు చేస్తున్నారా? తమాషా చేస్తున్నారా? ఇండియా ఓల్ది ఇండియా మనందరిది. ఏమో లీడర్లు, ఫ్యాన్స్, స్టార్స్ అని షురూ చేసినవేంద్రా? ఎవర్రా నీ లీడరు? ఎవర్రా నీ స్టారు? పబ్లిక్ తయారు చేసి స్టార్లు అయ్యిండ్రు. పబ్లిక్ లేకపోతే ఎవరా నీ లీడర్లు? నీ అవ్వ ఇంకొక పాలి ఫాల్తుగాళ్ళందరూ వేసుకొని నా ఇలాకకు వచ్చి రుబాబ్ చేసినావు అనుకో, ఒక్కొక్కరి గాలి ఎగరేసి నడుమెట్లకి నడుకుతుంది. హలో, నేను సార్ మల్లేష్ ని. చెప్పు. ఏం సార్ ఒక్కడన్నావు? బస్ అంతా కలిసి మా బొక్కలేదా కొట్టిను. వాడిని ఏం చేయలేం సార్. ఏమీ చేయలేమా? అవు సార్. నువ్వు పెట్టే చెప్తా. ఏమీ చేయలేమంట. ఇక్కడ ఉంది ఎవడు? దిస్ ఇస్ పి పున్నారావు. హలో, ఫిల్మ్ ఛాంబర్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగులో మాట్లాడండి. నాకు వచ్చింది కూడా అంతవరకేలేండి. అందరికీ నమస్కారం. నేను మనవి చేసేది వినే ముందు మేము ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ ఆరగించండి. ఇప్పటిదాకా మనం చిరంజీవి డూపును చూసాం, నాగార్జున డూపును చూసాం, బాలకృష్ణ డూపును చూసాం, స్వర్గీయ నటరత్న ఎన్టీఆర్ డూపును చూసాం. కానీ ఇప్పుడు ఎదుగుతున్న మా ఆంధ్ర అమితాబ్, రికార్డులు రారాజు, మా సంతోష్ బాబు కూడా ఒక డూపును తయారు చేశారు. అంతేకాదు ఒకటి ఏకంగా డూపును పెట్టి సినిమా తీసి వాడే సంతోష్ బాబుని నమ్మించి సినిమా అమ్మి రిలీజ్ చేయాలని ట్రై చేస్తున్నారు సార్. పేపర్లో యాడ్ కొడిచాడు సార్. చూడండి సార్, చూడండి. కాబట్టి ఇలాంటి ఫ్రాడ్స్ మనం ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి ఫ్రాడ్ సినిమాలు ఏ డిస్ట్రిబ్యూటర్లు కొనకూడదని, ఏ థియేటర్ ఓనర్లు ఆడించకూడదని మా మనవి. మాతో ఏకీభవించే వాళ్ళందరూ చేతులెత్తాలని కోరుకుంటున్నాం. అందరూ చేతులు ఎత్తేశారు. థ్యాంక్స్. ఎవరన్నా వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారేమో, అది కూడా అడగండి. అదే ఎందుకు సార్ అందరూ మనలేనా? అలా కాదండి, ఫిలిం ఛాంబర్ రూల్స్ ప్రకారం అది కూడా తెలుసుకోవాలి. అడగండి. సరే, మాతో ఏకీభవించిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎత్తండి. చూసారా సార్, ఎవరు ఎత్తలా? ఇదే సార్ సినిమా తీసింది. ఇదే. మీరు ఎంతసేపు మాట్లాడింది నా గురించే సార్. నా పేరు బలరాం. ఈ సినిమా తీసింది నేనే సార్. కానీ ఆయన చెప్పినట్టు ఈ సినిమాలో చేసింది డూప్ కాదు సార్. సంతోష్ బాబే సార్ హీరో. అంతా అబద్ధం సార్. నిజం సార్. సంతోష్ బాబుని ఒట్టేసి చెప్తున్నాను. నేను ఆయన ఫ్యాన్ని సార్. నా సినిమాలో సంతోష్ బాబే సార్ హీరో. కానీ అందరూ అమ్మినట్లుగా నేను అమ్మట్లేదు సార్. 5 కోట్లకు అమ్మే నైజాం ఏరియాని నేను 5 లక్షలకే అమ్ముతున్నాను సార్. చూసారా 5 కోట్ల సినిమాని 5 లక్షలకే అమ్మేస్తారంట. ఒరిజినల్ హీరో చేసుకుంటే అంత చీప్ గా అమ్మగలరా సార్? సార్ మీరు అమ్ముతారా? ఏమండి మీరు అమ్ముతారా? దీన్ని బట్టి అంత ఇవ్వాలా? వాడు పెద్ద ఫ్రాడ్ అని అసలు ఏంటి సార్ ఇది? ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి ఏది పడితే అమ్మేసుకోవచ్చా? అసలు ఇది ఫిల్మ్ ఛాంబరా, టేబుల్ మార్కెటా? చెప్పండి సార్, సమాధానం చెప్పండి. నువ్వు కూర్చోవా? ఏంటి సార్ కూర్చునేది? అసలు ఈ మీటింగ్ ఎందుకు పెట్టాం? ఏమండి టీ తాగారు, బిస్కెట్ తిన్నారు, మాట్లాడచ్చు కదా? మాట్లాడండి. ఏంటి సార్ ఇది? ఇంత కష్టపడి మీటింగ్ పెడితే మీరు కూడా మాట్లాడారు. ఎవరయ్యా నువ్వు? అసలు నువ్వు లోపలికి ఎలా వచ్చావు? అతను బయటికి పంపించేయండి. సార్ నన్ను బయటికి పంపించే ముందు ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. ఒక్కసారి నేను చెప్పేది వినండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. సార్ కష్టపడి సినిమా తీసాను సార్. సార్ అర్థం చేసుకోండి సార్. సార్ ప్లీజ్ సార్. సార్ అర్థం చేసుకోండి. బాబాయ్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మొత్తం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న సినిమా థియేటర్ల ఓనర్లు, సినిమా కొనుక్కునేవాళ్ళు, ఆడేవాళ్ళు, ఆడించేవాళ్ళు అందరూ మన మీటింగ్ వచ్చేసారు. మనం రాయల్ గా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని అందరూ మనకే ఓటేసేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు బాబాయ్. కానీ బాబాయ్ ఆ బలరంగా వచ్చాడు బాబాయ్. ఆడికి ఎంత ధైర్యం.
మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఇది మనం ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా మన మీటింగ్ లోనే అమ్మడానికి ట్రై చేశాడు బాబాయ్. కానీ వదులుతానా? మేనేజ్ చేసా. అందరూ ఒకటే మాట మీద నిలబడి ససేమిరా సినిమా కొనమంటే కొనమని ఆయన అక్కడి నుంచి తన్ని తరివేశారు. ఇంకా సినిమా రిలీజ్ అవుతుంది బాబాయ్. ఎట్లా రిలీజ్ అవుతుంది బాబాయ్? థియేటర్లో అయిపోతే బొమ్మ కడేసుకుంటాడు ఆ బలరాం గాడు. ఇంటికి తీసుకెళ్లి వీళ్ళని లాక్కొని పీక్కొని చూసుకోవాల్సిందే. ఏమైంది సినిమా కొనేసారా? అది ఇవాళే కదా కలిసాం, ఇంకోసారి కలిస్తే కొనేస్తారు. ఎందుకు అబద్ధాలు? నువ్వురా. ఏంట్రా ఉండేది? ఏమండి అక్కడ ఉండే వాళ్ళందరూ సంతోషబాబు మనుషులే అండి. సినిమా కొన పొమ్మన్నారు. మనకపోతే ఇంత సినిమా తీసాం, మనమే ప్రింట్లెస్ రిలీజ్ చేద్దాం. ప్రింట్లేసి ఏం చేసుకుంటామండి? ఆడించడానికి థియేటర్ ఉండాలిగా. అసలు ఇండస్ట్రీలో ఉండే ఆడేవాళ్ళు, ఆడిచ్చేవాళ్ళు, కొనేవాళ్ళు, కొనుక్కునేవాళ్ళు అందరూ సంతోషబాబు మనుషులే అండి. ఒరే ఆ ప్రింట్ తీసుకెళ్లి మనూరు తిరణాల్లో గుడి ముందు తెరగట్టి ఆడించుకోవాలరా. అసలు మనం ఇక్కడ దాకా రావటమే చాలా గ్రేట్ రా. పదరా, మన వాళ్ళు కాదు కానీ మనూరు పోదాం. లేదా నేను సినిమా రిలీజ్ చేస్తే తీరుతాను. బలరా, ఇంకా నీకు అర్థం కాకపోతే ఎలారా? మనం సినిమా రిలీజ్ చేయలేవురా, రిలీజ్ అవ్వదు. అయినా నువ్వు సినిమా తీస్తా అన్నావు, తీసావు అంటే నువ్వు గెలిచావురా. మనం గెలిచావు, నువ్వు అలా కాదురా, సినిమా రిలీజ్ అయితేనే మనం గెలిచినట్టు. రే కొనేవాళ్ళే లేనప్పుడు సినిమా ఎలా రిలీజ్ చేస్తావురా? బాబు బలరాం బాబు నమస్తే. నైజాం డిస్ట్రిబ్యూటర్ ని. మన సినిమాలో సంతోష్ బాబేనా హీరో? అవును. అయితే 5 కాదు మొత్తం 10 లక్షలు ఇస్తా. నైజాం ఏరియా మొత్తం నాకే కావాలా. 10 లక్షలు ఈ నుంచేదేటండి? నేను 20 లక్షలు ఇస్తా. 20 లక్షలు ఆడిచ్చేదండి, నేను 60 లక్షలు ఇస్తా. నేను కోటి ఇస్తా. సింగిల్ పేమెంట్ నాకే కావాలి. జరుగు నేను ఏదో మాట్లాడుతున్నా. 2 కోట్లు ఇస్తా. బాబు, బలరాం బాబు, ముందుకు వస్తే నాకే ఇస్తామన్నది ఎవరండి? నేనే చెప్పినా. మీరు ఉండండి, మిగతా వాళ్ళందరూ వెళ్ళి ఆగండి ఆగండి. మీలో సంతోష్ బాబు అనుక్షణం సినిమా కొని లాస్ అయిన నైజాం డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? ఆ దౌర్భాగ్యం నేనే బాబు. నేను మీకే ఇస్తానండి. 2 కోట్లు ఇవ్వలేను బాబు, చాలా లాస్ లో ఉన్నాను. 10 లక్షలు ఇవ్వగలను. లేదండి, మీరు 5 లక్షలు ఇస్తే చాలు. బాబు ఏంది 5 లక్షలకి ఇస్తావు? అవునమ్మా. వీడు మెంటల్ గారు కాదు కదా? మెంటల్ గాడే. వీడు బాగుపడి ఇంకోటి బాగుపడివాడు. ఓ ఎమ్మనే నీ ముంగడ సాక్షాత్ 2 కోట్లు ఇస్తా అంటే నువ్వు 5 లక్షలకి ఇస్తా అంటున్నావు. లక్ష్యం తల్లి గల్లు గల్లు నడుచుకుంటూ వస్తుంటే నువ్వు కాళ్ళతోడు దంతున్నావు. ఇన్ని దినాలు నువ్వు పైసకు పువ్వకు ఇల్లు తిరిగి బిచ్చమెత్తుకున్నావు. నీకు ఇంకా సిగ్గు రాలే? ఓ ఎమ్మ నువ్వు ఆగమైపోతావు. ఇట్లయితే అన్యాయం అయిపోతావు. వీళ్ళందరూ ఆకలి ఎవరు నమ్ముకోకుండ్రి. అనుక్షణం సీరియడ్ కొన్న డిస్ట్రిబ్యూటర్ ఎవరండి? నేనే బాబు. ఎంత కొన్నారండి? 3 కోట్లు బాబు. మీకు 3 లక్షలకే ఇస్తానండి. వైజాగ్ ఎవరు కొన్నారు? నేనే కొన్నాను. ఎంత కొన్నారండి? ₹1,00,00,000. మీకు ₹1,00,000కే ఇస్తానండి. పిపి పునరావ్ హియర్. ఏమైంది బాబాయ్? బాబా ఏమైందా? మనం రాయలుగా ఇచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆ బలరాం ఇంటి ముందు క్యూ కట్టి మరీ సినిమా మొత్తం కొనేశారంట. కొనేసారా? ఎవడైతే మొట్టమొదట నేను సినిమా కొన్నాను చెయ్యెత్తాడో ఆడే ముందు సినిమా కొన్నాడంట. దానికి కూడా నేను పెద్ద ఫీల్ అవ్వట్లేదు బాబాయ్. మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఇది మనమిచ్చిన టీ అండ్ బిస్కెట్స్ తిని ఆడి సినిమా కొనడానికి ఆడక మనసు ఎలా ఒప్పింది బాబాయ్. ఏపీ మొత్తం సోల్డ్ అవుట్ అంట. కనీసం కర్ణాటక ఒరిస్సా ఉన్నాయేమని అడిగా. ఎందుకు? నేను కొనుక్కుందామని. నీ అబ్బా చివరికి ఆ 2 కూడా మోసం చేశారు బాబాయ్. కానీ బాబాయ్ ఈ ప్రపంచంలో ఎవరినైనా నమ్మొచ్చు కానీ బాబాయ్ మీ సినిమా వాళ్ళ మాత్రం వామ్మో నాయనోయ్. ఎట్టి పరిస్థితుల్లో నా సినిమా రిలీజ్ అవ్వకూడదు బాబాయ్. ఆ సినిమా రిలీజ్ అవ్వకూడదు అంతే. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ఆ సినిమా రిలీజ్ అవ్వదు అవ్వదు అవ్వనివ్వను. లాయర్ విశ్వనాథ్ ఉన్నాడా? ఎవరు సార్ మాట్లాడేది? జస్టిస్ చౌదరి. సార్ అది ఫోన్ ఇవ్వ పోషకే. హలో విశ్వనాథ్ హియర్. ఎవరు? సార్ లాయర్ గారు నేనండి పీపీ ఉన్నారా? మీతో అర్జెంట్ గా పనిపడింది సార్. ఎవరు కావాలండి? ఇక్కడ పి బలరాం ఎవరండి? మీరెవరండి? కోర్టు నుండి సమన్లు వచ్చా. అరే బలరాం, ఇదేదో ఇంగ్లీష్ లో చదువు. సినిమా రిలీజ్ కాకుండా సంతోష్ బాబు కోర్టులో రిట్టేశాడు. జడ్జి గారు వస్తున్నారు, అందరూ లేచి నిలబడండి. నమస్కారం సార్. ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, బలరామ్ అనే ఇతను ఆంధ్ర అమితాబైన సంతోష్ బాబుకి ఇష్టం లేకపోయినా బలవంతంగా బెదిరించి అతనికి తెలియకుండానే దొంగచాటుగా సినిమా తీశాడు. పెద్ద స్టార్ అయిన మా సంతోష్ బాబు ఇమేజ్ నష్టం కలగకుండా ఉండాలంటే అతను తెలియకుండా తీసిన ఈ చంద్ర అనే సినిమా రిలీజ్ ని వెంటనే ఆఫ్ చేయించాలి. అంతేకాకుండా మా క్లయింట్ ను మోసం చేసి మానసికంగా హింసించినందుకు ఈ బలరామ్ అనే వ్యక్తికి ఎక్స్ట్రాషన్, బ్లాక్ మెయిలింగ్, ఆర్మ్ ట్విస్టింగ్ అండ్ చీటింగ్ కేసుల కింద 419, 419A, 506 అండ్ 420 సెక్షన్ల కింద 7 సంవత్సరాలు కట్టు కారాగార శిక్ష విధించాలని కోర్టు వారిని కోరుకుంటున్నాను. 2 ఏళ్ళు అనుకున్నా, 7 ఏళ్ళకి పెట్టాడు టెండర్. లాయర్ విశ్వనాథమా మజాక? మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? లేరు సార్.
మీరు అనుమతిస్తే నేనే వాదించుకుంటాను సార్. యూ కెన్ ప్రొసీడ్. మా ఆంధ్ర అమితాబ్ సంతోష్ బాబు గారికి అడిగితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు సార్. వాళ్ళలో నేను ఒకని సార్. సేమ్ డైలాగ్ ఫస్ట్ నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ అభియోగాన్ని పరిగణలోకి తీసుకునే ముందు ఆయన నటించిన మొదటి సినిమా ఆలోచన, 9వ సినిమా అనుక్షణం ఒక్కసారి చూడవలసిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. నిందితుడు ఆ 2 సినిమాలకి నిర్మాత కాదు, దర్శకుడు కాదు. ఆ 2 సినిమాలకి ఇతనికి ఎటువంటి సంబంధం లేనప్పుడు ఆ సినిమాలు చూడాల్సిన అవసరం ఏంటి యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. నేను తీసిన చంద్రలోని హీరో, నేను చూపించబోయే 2 సినిమాల్లోని హీరో నా అభిమాన నటుడు సంతోష్ బాబే కాబట్టి సంబంధం తప్పకుండా ఉంది యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. బాబాయ్ ఆడు జడ్జి గారికి లోపల సినిమా ఎందుకు చూపిస్తున్నట్టు? అది ఇంత ట్రాఫిక్ లో హాల్కి వెళ్ళి సినిమా చూడడం కష్టం కదా, పైగా జడ్జి గారి సినిమా చూసి చాలా రోజులైందంట, అందుకనే ఇక్కడ చూపిస్తున్నా. ఓహో, ఈ అబ్బా నువ్వు ఇంత సన్నసోడి కాబట్టి ఆ నీకు తెలియకుండా నీతోనే సినిమా తీసాడు. అక్కడ చూడు. నేను జడ్జిమెంట్ ఇచ్చే ముందు మిస్టర్ సంతోష్ బాబు, గతంలో మీరు నటించిన ఆలోచన సినిమా చూశాను, అనుష్ఠరం సినిమా చూశాను. వాటిల్లో మీరు పెట్టుకున్న విగ్గు, మీరు పూసుకున్న మేకప్, మీ డ్రెస్, మీ నటన చాలా కృత్రిమంగా ఉన్నాయి. మీరు లేటెస్ట్ గా నటించిన చంద్ర సినిమా చూశాను. దానిలో మీ హెయిర్ స్టైల్ గానీ, మీ మేకప్ గానీ, మీ డ్రెస్ గానీ, మీ నటన గానీ అద్భుతం. ఒక సన్నివేశంలో మీ కళ్ళల్లో కనిపించిన భయం, మీ శరీరం వణికిన తీరు చూస్తుంటే మీరు నటించలేదు, నిజంగానే భయపడ్డారని ఫీలింగ్ కలిగింది. మీ నటన స్వర్గీయ ఎన్టీ రామారావు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ గారిని కూడా మరిపించిందంటే నమ్మండి. జడ్జి గారు పూడుతున్నారా తిడుతున్నారా? ఇంతటి అద్భుతమైన నటన నభూతో నభవిష్యతి. అంతటి నటన ఒక్క మనసుతోనే కాదు, ఆత్మను కూడా మిళితం చేస్తేనే వస్తుంది. ఇంతటి అద్భుతమైన నటన ఒక వ్యక్తిని బెదిరించో, భయపెట్టో, బలవంతం చేసో చేయించారంటే నమ్మశక్యంగా లేదు. కాబట్టి మీరు బలరాంపై మోపిన ఈ అభియోగాన్ని కోర్టు కొట్టివేస్తున్నది. సరే సార్, కోర్టు వారు చెప్పినట్టుగా మేము ఒప్పుకుంటాం. అయితే సంతోష్ బాబు ఒక్క సినిమాకి 3 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. ఆయన అనుక్షణ సినిమాకు తీసుకున్న 3 కోట్ల తాలూకా అగ్రిమెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, టీడీఎస్ సర్టిఫికెట్స్. చంద్ర అనే సినిమాలో సంతోష్ బాబు నటించాడని కోర్టు వారే చెప్పారు. కానీ ఆయనకి పారితోషికంగా ఇంతవరకు ఒక నయా పైస కూడా రాలేదు. న్యాయంగా ఆయనకు రావాల్సిన 3 కోట్ల రెమ్యునరేషన్ కోర్టు వారిని ఇప్పించమని కోరుకుంటున్నాను. అది బాబాయ్ కొట్టాడు దెబ్బ, ఇంకా సినిమా రిలీజ్ అవ్వదు. 3 కోట్ల ఎక్కడి నుంచి తెస్తాడు? అక్కడ మీద 5 లక్షలకి. వీళ్ళు కోరినట్లుగానే 3 కోట్లు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. అయ్యా జడ్జి గారు, కోట్లు అంటే తొడుక్కునే కోట్లు అనుకున్నాడేమో. ఆర్డర్, ఆర్డర్. కానీ ఇచ్చే ముందు ఒక్క మాట పెడతాడు వీడు, మళ్ళీ ఏదో పెడతాడు. ఒక్కసారి నైజాం డిస్ట్రిబ్యూటర్ శివారెడ్డి గారిని పిలిపించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. మాకు రావాల్సిన డబ్బులకి ఈ డిస్ట్రిబ్యూటర్ కి సంబంధం ఏంటి యువర్ ఆనర్? ఉంది యువర్ ఆనర్. సంతోష్ బాబు గారు ఇంతకు ముందు సినిమా కొన్నది, నా సినిమా చంద్ర కొన్నది ఇతనే కాబట్టి సంబంధం ఉంది యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు సంతోష్ బాబు నటించిన అనుక్షణం సినిమా ఎంత కొన్నారు? 5 కోట్లకి. మరి నా సినిమా ఎంత కొన్నారు? 5 లక్షలకి. మీరు ఇంకెళ్ళచ్చు. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ ని పిలిపించాల్సిందిగా కోరుతున్నాను యువర్ ఆనర్. నమస్తే సార్. మీరు ఇంతకు ముందు సినిమా ఎంత కొన్నారు? 1 కోటి రూపాయలకి. చంద్ర ఎంత కొన్నారు? 1,00,000 రూపాయలు. ఇంకా మీరు వెళ్ళచ్చు. సార్, ఇది హమాం సబ్బు. హమాం సబ్బు. హమాం సబ్బు హమాం సోప్ కి ఈ కేసుకి ఏమైనా సంబంధం ఉందా యువర్ ఆనర్? సంబంధం ఉంది యువర్ ఆనర్. లాయర్ గారు ప్రతి మాటకి అడ్డం పడకుండా నాకు 2 నిమిషాలు టైం ఇస్తే అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను యువర్ ఆనర్. ఎలాగండి మీతోటి అతను వాదన ఏదో నన్ను కాస్త విననివ్వండి. ప్లీజ్ ప్రొసీడ్. ఈ హమాం సబ్బుని మనం బజార్లో 13 రూపాయలకు కొంటున్నాం. దీన్ని తయారు చేయడానికి తయారీదారుడికి అయ్యే ఖర్చు 5 రూపాయలు. దీన్ని అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి రవాణా ఖర్చు, ఎక్సైజ్ డ్యూటీ, వ్యాట్, పబ్లిసిటీ ఖర్చు, డీలర్స్ లాభం, రీటైలర్స్ లాభం అన్ని కలిపి దీన్ని 13 రూపాయలకు అమ్ముతున్నారు. తయారు చేయడానికి 5 రూపాయలు ఖర్చు అయ్యే సబ్బుని 13 రూపాయలు కాకుండా 100 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది ఎలా కుదురుతుందయ్యా? అలా చేస్తే సబ్బు కొనుక్కున్న వాడిని మోసం చేసినట్టు అవుతుంది కదా. ఇదే సబ్బు తయారీకి 100 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలకు అమ్మితే ఓకేనా సార్? అది కుదరదు. అలా చేస్తే పరిశ్రమలు నష్టాలు పాలై మూతపడతాయి. ఏ దేశంలోనైనా పరిశ్రమలు బాగుంటేనే అభివృద్ధి. ఏ వస్తువు తయారు చేయడానికైనా అమ్మకం రేటును బట్టి ఖర్చు చేయాలి, ఖర్చుకు తగినట్టు అమ్మకాలు జరగాలి. ఇది ఎకానమీ పాలసీ. దీని ప్రకారం మీరు చెప్పేది ఏంటంటే ఏ వస్తువుకైనా అమ్మే రేటును బట్టే తయారీ ఖర్చు ఉండాలి, తయారీ ఖర్చును బట్టే అమ్మే రేటు ఉండాలి. అంతే కదా యువర్ ఆనర్? ఎస్, యు ఆర్ రైట్. మామూలుగా మా సంతోష్ బాబు గారి సినిమా నైజాం ఏరియా 5 కోట్లకు అమ్మితే ఆయనకి 3 కోట్లు ఇస్తారు. మరి నేను 5 లక్షలకే అమ్మితే మా ఆంధ్ర అమితాబ్ ఎంత ఇవ్వాలో మీరే చెప్పండి యువర్ ఆనర్. 3 లక్షలు. ఆ 3 లక్షలు ఇవ్వడానికి నేను సిద్ధమే యువర్ ఆనర్. గుడ్. అదిగో జట్గా చెప్పారు, ఇదిగో 3 lakhs. నీ బోర్డు డబ్బులు ఎవడ కావాలి? అరే తీసుకోరా బాబు, లక్ష్మీదేవిని వద్దనకూడదు. కనీసం కోర్టు ఖర్చులకైనా వచ్చేస్తుంటది. నా వల్లే నా అభిమానుడు కోర్టుకు రావాల్సి వచ్చింది యువర్ ఆనర్. అందుకని ఆయన కోర్టు ఖర్చులు కూడా నేనే భరిస్తాను. ఆయన చల్లగా ఉండాలి యువర్ ఆనర్. బాగా చెప్పారు బలరాం. ఇక్కడ సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. ఇంట్రెస్ట్ సంతకం పెట్టేసి
లేకపోతే జడ్జి గారు చెప్పిన డబ్బులు తీసుకోవట్లేదు సార్. డబ్బులు తీసుకుని మర్యాదగా సంతకం పెట్టాక డబ్బు అక్కర్లేదండి. సంతోష్ బాబు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి, లేకపోతే కోర్టు ధిక్కారం అవుతుంది. సంతకం పెట్టండి. మా దగ్గర పెళ్లి లేదండి. మా దగ్గర ఉందండి. అనా పైసలతో సహా మాకు డబ్బులు ముట్టినవేరు మేము రాసాము. మీరు సంతకం పెట్టి డబ్బులు తీసుకోండి. పెట్టు బాబాయ్, పెట్టండి, పెట్టు. సంతకం పెట్టండి. సంతోష్ బాబు, సంతోష్ బాబు, సంతోష్ బాబు. సార్ నేను సినిమా తీయడానికి కారణం మీ ఆశీర్వాదం. బాబాయ్ వీడి బస్ నుంచి సేమ్ డైలాగ్ వాడుతున్నాడు సార్, బాబాయ్. రేపే మన సినిమా రిలీజ్ సార్, తప్పకుండా చూడండి. ఎవడు చూస్తాడు నీ పోడి సినిమా? ఎవరు అమ్మాయి? కూర్చో, ఎవరు? ప్రేమన్నారు పెళ్ళన్నారు పుట్టబోయే బిడ్డకి పేరు కూడా పెట్టారు కదండి. బాబాయ్ నేను కూడా ఉన్నాను బాబాయ్. అబ్బా సూపర్ బాబాయ్. ఎరగ తీసేట ఊరుకో, నాకు అసలు ఇక్కడ కాకుంటాను. చూసినట్టే గుర్తులేదు. అంతేలే గుర్తుండదు. ఎంతమంది గుర్తుపెట్టుకుంటారు? నువ్వు మాత్రం వెళ్ళి కార్లో కూర్చో. ఈ 6 గాజుల్ని 12 గాజులుగా తెమ్మన్నా. నేను 120 గాజులు తెచ్చానమ్మా. గాజులు ఎవరికి కావాలరా గాజులు? నా బిడ్డ సాధించాడు. సినిమా అదిరిపోయిందా? దీనికి అంతటికీ కారణం నువ్వేనన్నా. మీ ఆశీర్వాదం లేకపోతే నేను సాధించేవాడినే కాదు. అమ్మా నువ్వు ఇంక రిక్షా పక్కదనన్నా, నేను తొక్కుతాను రామ్మా.